సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంత
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక పరంపర దేవుడు మనకు అనుగ్రహించిన ఒక నిర్దిష్టమైన మార్గసూచిక. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన రాజుగా మనలో స్వాగతించాలి. ఆయన రాజుగా మన మీద ప్రతిష్ఠించుకోవాలి. ఆ రాజు ఆజ్ఞను ఆలకించాలి, అనుసరించాలి. ఏ దేశంలో ఉన్నామో ఆ దేశపు రాజు లేకపోతే ఆ నాయకుల యొక్క సూచనలు ఏ రీతిగా పాటిస్తామో అదే రీతిగా దేవుని రాజ్య ప్రవేశం కొరకు ముందుగా మనము సరిదిద్దబడాలి. ఆ రాజ్యంలో ప్రవేశించి ఏ రీతిగా ప్రవర్తించాలో దానికి అనుగుణమైన ప్రవర్తన నియమావళిని ఈ రాజ్యంలో ఉండగానే, ఈ లోకంలో ఉండగానే స్వాగతించాలి, ఆలకించాలి, అనుసరించాలి. రండి, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఆయన వాక్య అనుభవాల మధ్య మన జీవితాన్ని సరిపోల్చుకుందాం, సవరించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యాన మాలికను బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఆనాటి భక్తుల జీవిత విశేషాలను, అందులో అనుసరించదగినవి కొన్ని, విడిచిపెట్టవలసినవి కొన్ని, అవన్నీ కూడా ప్రభా చరిత్రలోంచి మేము నెమరు వేసుకుంటుండగా మా జీవితాలకు అన్వయించుకుని సరిచేసుకున్నట్టుకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. స్నేహితులారా, నిన్నటి దినము 9వ వచనంలో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్పిన మాట, నీవు నా మాటను తృణీకరించావు. యు హ్యావ్ రిజెక్టెడ్ మై వర్డ్, యు హ్యావ్ రిజెక్టెడ్ మై లా. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను తృణీకరించావు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దాని పర్యవసానం ఏం జరిగిందో, ఏమి జరగబోతుందో ఆ విషయాలు తెలియచేస్తూ దేవుని హృదయం ఎంతగా గాయపరచబడిందో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కంటిన్యూషన్లో మరి తృణీకరించడం మాత్రమే కాకుండా నీవు నన్ను లక్ష్య పెట్టడం అంటే కేరింగ్. లక్ష్య పెట్టలేదంటే డజంట్ కేర్, ఐ డోంట్ కేర్ అంటుంటారు కదండి. ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ అనే మాటలు వాడుతుంటారు. సో దావీదు దేవుణ్ణి లక్ష్య పెట్టలేదంటే దేవుణ్ణి కేర్ చేయలేదన్నమాట. ఆ మాట దేవుడు స్వయంగా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. నీవు నన్ను లక్ష్య పెట్టక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్లుగా తీసుకునేదన్న నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సో ఎందుకు లక్ష్య పెట్టాలి అంటే, మనము ఏమై ఉన్నామో దానికి కారణం ఆయన. కాబట్టి ఆయన ద్వారా సమస్తాన్ని పొందుతూ ఆయన మాట నేను వినను అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మన కుటుంబాల్లో కూడా మన పోషణ కింద, మన సంరక్షణ కింద ఉన్న బిడ్డలు కొద్దిగా పెరిగి పెద్దవారు కాగానే మరి మా ఇష్టము, నీ మాట వినము అనే రీతిగా ప్రవర్తించడం కానీ, కొన్నిసార్లు అలా పలకడం కానీ ఒక పేరెంట్గా అది ఎంత బాధ కలిగిస్తుందో, గాయపరుస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఈనాటి ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో మరి ఫ్యామిలీ సెటప్ అనగా ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ కావడానికి గల కారణం ఏంటంటే ఇండివిడ్యువాలిటీ అని ఒక పదం వాడుతున్నారు. ఇండివిడ్యువాలిటీ, నా స్వతంత్రము, నా స్వేచ్ఛ, నాది, నేను అనే భావన ప్రతి వారికి ఈనాటి యువతలో స్పష్టంగా కనబడుతుంది. మరి తల్లిదండ్రులు జన్మనిచ్చారు కదా, జీవితాన్ని ఇచ్చారు కదా, నీ జీవితానికి అవసరమైనవన్నీ ఇస్తున్నారు కదా, మరి వారికి నీ పట్ల, నీ మీద ఎటువంటి
ఆంక్షలు ఉండవా? ఆ ఆంక్షలు కూడా నీ భవిష్యత్తు కొరకే, నీ మేలు కొరకే కదా అనే భావన నేటి తరంలో అంతగా కనిపించడం లేదు. నేను, నా ఇష్టం, నా చిత్తం. వారి భవిష్యత్తు విషయంలో కానీ, వారి వివాహాల విషయంలో కానీ తల్లిదండ్రుల జోక్యాన్ని అది ఒక చెరగా భావించే అనుభవాలు కనబడుతుంటాయి. తల్లిదండ్రుల జోక్యాన్ని ఒక చెరగా భావించి. సో మెనీ టైమ్స్ we feel the rejection of our own children when the parents wants to guide them. వారికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలని తల్లిదండ్రులు భావిస్తుంటే వారి మేలు కొరకే. సో లక్ష్యము చేయక అనే మాట. సో దేవుని వాక్యంలో ఇంకో మాట ఉంది, నేను నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా దేవుడు నా మనవి వినకపోవును. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా దేవుడు నా మనవి వినకపోవును. సో వెన్ ఐ డోంట్ కేర్ గాడ్ డజంట్ కేర్ మీ. నేను దేవుని లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా దేవునికి నష్టపోయేది ఏమి లేదు. కానీ దేవుడు నన్ను లక్ష్య పెట్టకపోతే, లేకపోతే దేవుడు నాకు సమయంలో ఆదుకొనుటకు నా పట్ల తన దృష్టి ఉంచకపోతే నష్టపోయేది నేనే. భరించడం చాలా కష్టం. సో దేవుడు నన్ను ఎందుకు లక్ష్య పెట్టాడంటే నా హృదయంలో నేను పాపం ఉన్నాడు అలా. సో దావీదు పాపము చేసి ఇక్కడ దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని మాటను తృణీకరించాడు, దేవుని లక్ష్య పెట్టలేదు. నన్ను లక్ష్య పెట్టకుండా హిత్తీయుడకు ఊరియా భార్యను నీ భార్యనట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. ఒకసారి ఆలోచిద్దాం, దావీదు తదుపరి దావీదు జీవితంలో కలిగిన కొన్ని అనుభవాలు నేను క్లుప్తంగా చెప్తాను. కొన్ని అనుభవాలు అవన్నీ కూడా మరలా ఆ ధ్యానాంశం వచ్చినప్పుడు, ఆ సంఘటన వచ్చినప్పుడు మనము కొద్దిగా లోతుగా ధ్యానం చేయవచ్చు. ఇక్కడ ఆ ఇంటి వారికి అన్నప్పుడు దావీదు జ్యేష్ఠ కుమారుడైన అమ్మోను 13వ అధ్యాయంలో తన సోదరి వరుసైన తామారును మోహిస్తాడు. మోహించడం కాకుండా కుట్రబని తెప్పించుకుంటాడు, ఆమెతో శయనిస్తాడు. సో ఆ విషయం ఆమె సోదరుడైన అబ్షాలోముకు తెలుస్తుంది. అబ్షాలోము ఏం చేస్తాడండి? అబ్షాలోము రాజకుమారులందరినీ పిలిపించి విందు చేసి వారి మధ్యలో మరి అమ్నోనును సంహరిస్తాడు. ఆ తర్వాత అబ్షాలోమన్న తర్వాత సుఖంగా ఉన్నాడా, లేకపోతే దావీదుకు సంతోషం కలిగించాడంటే ఆ కుమారుడు చనిపోయాడు. అంతకుముందు ఇంకా ఆలోచిస్తే బెత్షెబా ద్వారా కలిగిన ప్రథమ కుమారుడు, అనగా పాపమందు అపవిత్ర క్రియ ద్వారా కలిగిన కుమారుడు దేవుడు మొత్తగా చనిపోతాడు. అమ్నోను చనిపోతాడు, కుమార్తె చెరచబడుతుంది. అలాగే అబ్షాలోము తండ్రి మీదకి తిరుగుబాటు చేస్తాడు. ఆ అబ్షాలోము కూడా ఆ తర్వాత కాలంలో 18వ అధ్యాయంలో యోవాబు ద్వారా అబ్షాలోము కూడా చనిపోతాడు. సో ఆల్మోస్ట్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఊరియాను కుట్ర చేసి చంపించినందుకు దావీదు బెత్షెబా ద్వారా కలిగిన ప్రథమ సంతానాన్ని కోల్పోతాడు. తన జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను కోల్పోతాడు. తన కుమార్తె తామారు చెరచబడుతుంది. అలాగే అతి సుందరుడుగా భావించబడి దావీదు అధికంగా ప్రేమించిన వ్యక్తి, దావీదు మీదకి తిరుగుబాటు చేసి దావీదుని సింహాసన భ్రష్టుని చేసి దావీదును చంపడానికి కుట్ర చేసి ఆఖరికి ఆ యుద్ధంలో చంపబడతాడు. ఆ సందర్భంలో దావీదు అబ్షాలోము బ్రతికితే చాలు అని చెప్పేసి సింహాసనాన్ని వదిలిపెట్టి అడవులమ్మడి పారిపోతాడు కొడుకు మీద ప్రేమతో. తండ్రిని తరిమిన అనుభవాలు అబ్షాలోము. మరొకసారి చదువుతాను ఇక్కడ రాయడపాట 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను
నీకు భార్య అయినట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. సో అబ్షాలోము కొరకు ఆ దావీదు అంగలార్చిన అనుభవాలు మనకు తెలుసు. నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుందంటూ అబ్షాలోమును అధికంగా ప్రేమించి అబ్షాలోము చనిపోతాడు. ఆ తర్వాత దావీదు తర్వాత రాజ్యం సొలొమోనుకు అప్పగించాలని బెత్షెబా ద్వారా ప్రేరేపించబడి సొలొమోను దావీదు ఎన్నుకుంటే ఆ దావీదు కుమారులోని ఇంకో కుమారుడు అదోనియా, మొదటి రాజులు గ్రంథము 2:45 వ్రాయబడింది. అదోనియా అనే దావీదు మరొక కుమారుడు తనకు తానుగా రాజుగా ప్రకటించుకొని రాజుగా పరిపాలన ప్రారంభిస్తాడు. సో ఆ కుమారుడు కూడా సొలొమోను యొక్క ప్రేరణ బట్టి బెనయా ద్వారా చంపబడతాడు. సో నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సో చాలామంది దావీదు అంత ఘోరమైన పాపం చేసినప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడని భావిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, కేవలం సింహాసనము విడిచిపెట్టబడలేదు, కానీ దావీదు ఆ తదుపరి తన రాజుగా ఆనందించిన అనుభవాలు కానీ రాజుగా ఆ రాజరికపు ఆ టీవీ దర్పాన్ని కలిగిన అనుభవాలు కానీ మనకు కనిపించవు. ఈ సంఘటన తర్వాత దావీదు జీవితంలో ఒక్కొక్కటి చాలా భయంకరమైన చేదు అనుభవాలే మనం తర్వాత ఒక్కొక్కటి మనం ధ్యానం చేయొచ్చు. భయంకరం చేదు అనుభవాలు. ఒకసారి ఆలోచించండి, మన జీవితాల్లో కేవలము ఏదో చిన్న సంఘటన జరిగింది అని మాత్రమే కాకుండా దాని పర్యవసానం. సో దావీదు తనకు ఆల్రెడీ 7 భార్యలు ఉండగా ఇంకా కావాలంటే అనేక మందిని తన భార్యలుగా ఉపపత్నులుగా తెచ్చుకునే అవకాశాలు ఉండగా, సౌలు యొక్క ఉపపత్నులన్నీ కూడా తన స్వాధీనంలో ఉండగా, బెత్షెబా విషయంలో పాపం చేయటానికి ఆ క్షణికావేశం లేకపోతే క్షణం సుఖం కోసం జీవితాంతం నరకాన్ని అనుభవించాడు. డేవిడ్ వాజ్ నాట్ స్పేర్డ్ యాజ్ వి థాట్. మనం భావించిన రీతిగా దావీదు విడిచిపెట్టబడలేదండి. దేవుడు వదిలిపెట్టలేదు. ఆ క్షణం సుఖం కోసం తాను చేసిన ఆ పనికి తన జీవితాంతం టోటల్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ దావీదు జీవితం అంతా దుఃఖమయం. ఎంత గర్భశోకం అనుభవించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సౌలు చేతిలో తరమబడిన దానికన్నా అధికంగా అబ్షలోము చేత తరమబడతాడండి. సొంత కొడుకు ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నుతాడు. తన దగ్గర ఉన్న రాజరిక వ్యవస్థలో కొంతమంది అబ్షలోము పంచన చేరతారు. అహితోపెల్ లాంటి వాడు అబ్షలోముకు సలహాలు ఇస్తారు. ఇవన్నీ కూడా దావీదు జీవితంలో అనుభవించిన అనేకమైన శ్రమానుభవాలు, హింసలు. దేవుడు సైలెంట్గా అతన్ని వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు. అలాగే మరొక అంశం కూడా గమనిస్తే 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చింది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. నీ ఇంటి వారి మూలముగానే. సో అబ్షాలోము తండ్రిని చంపడానికి కుట్ర పన్నుతాడు. అంత మాత్రమే కాదండి, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును, పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలందరూ చూస్తుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయించునని చెప్పాను. నువ్వు బెత్షెబతో ఎవరు చూడకుండా రహస్యమందు పాపం చేశావు, కానీ నీ పగవాడు అనగా నీ ఇంటిలోని నీ పగవాడు పగటి అంది అందరూ చూస్తుండగా నీ ఇంటి స్త్రీలతో శయనిస్తాడు. ఒకసారి ఆ విషయం కూడా 2వ సమూయేలు గ్రంథం 16వ వచనం చూద్దాం.
16వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకుంటకై ఆలోచన చేతము రమ్మని చెప్పగా, అనగా అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయినడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పారు. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలుకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. మేడ మీద, మిద్దె మీద ఒక గుడారం వేస్తే ఇశ్రాయేలు వారందరూ చూస్తుండగా అబ్షాలోము చేసిన పని. సో దేవుడు దావీదును విడిచిపెట్టాడా? శిక్షించక మానాడా? ఒకసారి ఆలోచించండి. సో దావీదు అనుభవించిన ఆ శిక్ష అతడు రహస్యమందు చేశాడు. అతని సొంత కుమారుడు పగటి వేళ గుడారం వేసి అందరూ చూస్తుండగా తాను చేసిన క్రియ లాంటి క్రియ చాలా బాధాకర విషయం. సో ఒక క్షణిక ఆవేశంతో లేకపోతే ఆ కామోద్రేకంతో చేసిన ఆ చిన్న పని, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎంతగా దావీదు భరించాల్సి వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనాలోచితంగా కొన్ని క్రియలు చేస్తుంటాం, కానీ దాని కాన్సిక్వెన్సెస్ జీవితం అంతా కూడా పట్టి పీడుస్తుంటాయి. దాని యొక్క నీడ పోదండి. పాపము నీడ ఎప్పుడు జరిగిపోదు, మన వెంబడే వస్తూనే ఉంటుంది. సమాధి చేరేంత వరకు నీవు చేసిన తప్పుడు క్రియలు, దైవ వ్యతిరేకమైన సంబంధమైన క్రియలు నిన్ను వెన్నంటే వస్తుంటాయి, నిన్ను బాధిస్తూనుంటాయి, వేధిస్తూనుంటాయి. ఒకసారి ఆలోచించాలి. లెట్ us shift from old nature, పాత ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి క్రీస్తు యేసునందు నూతన స్వభావాన్ని సంతరించుకొని, ఇదిగో పాతవి గతించెను, క్రీస్తునందు సమస్తము క్రొత్త వాయును అన్న భావన నేపథ్యంలో ఒక కొత్త జీవితానికి నాంది పలుకుదాం. పాత ఆదాము సంబంధమైన రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని సంతరించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ఆలోచన, దానికి తగిన సహాయాన్ని, చేయుతను అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహించిన దీవెనకర అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఈనాటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ. మా జీవితాల్లో ప్రభా నీకు ఆయాసకరంగా ఏమున్నప్పటికీ దాన్ని దూరపరుచుకునే గుణాన్ని, లక్షణాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మా జీవితాల్లో ఉన్న ఆ చేదు, ఆ నీడ తొలగించబట్టకు నీతిసూరుడా నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, వారి జీవిత క్రమశిక్షణకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ముందు గాక.